ఇక నిర్మల్ జిల్లా సరస్వతీదేవి ఆలయంలో వేద పండితులు వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహించారు. పూర్ణాహుతి మహాశీర్వచనంతో యాగ సమాప్తి నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలి అని అమ్మవారిని వేడుకున్నారు. ప్రణోదేవి సరస్వతి వాజే ధర్వాజినీవతి సత్యసాయి జిల్లా గాజులవారిపల్లి పెద్ద తండాలో వర్షం కోసం మారెమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఖరీఫ్ సీజన్ ను ప్రారంభమై నెలన్నర కావస్తున్నా చినుకు పడకపోవడంతో తండావాసులు సంప్రదాయ దుస్తులు నృత్యంతో మారెమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి వర్షం కురవాలి అని వేడుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాలు సకాలంలో కురవకపోవడంతో విజయనగరం జిల్లా రాజాంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూసి అలసిపోయిన రైతులు వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవునికి బిందెలతో జలాభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సంతృప్తి చెంది మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ గ్రామస్తులకు, మీ పరిసర ప్రాంత గ్రామస్తులకు మరోవైపు అనకాపల్లి జిల్లా బీబీపట్నం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వర్షాభావం, రైతుల కష్టాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైతుల బాధను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.